ఐడి వేసారా దీని వరకు ఏం చేస్తున్నా చాలా రోజులైంది ఫోన్లో నిలబడి కాదు అలవాటు అయిపోయిందా కొత్తగా ఉందా లేకపోతే ఏంటి అలవాటు అయిపోయింది ఎలా ఉంది కేసు గురించి అడగడం రావడం ఎలా అనిపిస్తుంది అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకే సో ఇంతకీ దీంట్లో అంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల వ్యవహారం మనం చూసాం టీజర్ ద్వారా ఏం జరిగిందంటే అసలు మీరేం చేస్తారు మీ దీంట్లో మీ పాత్ర ఏంటి? నా పాత్ర ఏంటంటే మా హీరో వినోద్ కుమార్ గారు. మా హీరో అందరికీ హీరో, ఈ సినిమా హీరో కూడా వినోద్ కుమార్ గారు. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మీరు హీరోగా మంచి వినోద్ కుమార్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అంటే నా కొడుకు నా మీద కేసు వేసారంటే మనకు వెనకడికి వెళ్తాం సార్, అదండి ఫైట్ చేద్దాం కోర్టు తీసుకెళ్తాం కాబట్టి నేను తీసుకెళ్తాను అలా ఎంకరేజ్ చేసే క్యారెక్టర్, వెనకాల సపోర్ట్ చేసే క్యారెక్టర్. కావాలి ఖచ్చితంగా అంటే మీకేమనిపిస్తుంది ఏంటి ఇలా కూడా ఏమని అనిపిస్తుందా మీకు? అంటే బయట మనం చెప్పకూడదు, ఎందుకంటే థియేటర్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్. మీరు ఎప్పుడైనా ఇలాంటి కేసు ఉంది ఇలా ఉంటుంది తండ్రి మీద కూడా వెళ్ళి కేసు వేస్తారు కొడుకులు అనేది ఏమైనా ఎప్పుడైనా విన్నారా? లేదండి, వినలేదు. ఎందుకు వేసాడు ఏంటి అనేది రేపు ఆడియన్స్ థియేటర్లో చూసి వాళ్ళు చెప్తారు ఏంటి అసలు. మనం రివీల్ చేయకూడదు. సో మీకు అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఈ సినిమాలో ఉన్న వినోద్ గారు తండ్రి కేసు అయితే మనం డీల్ చేస్తున్నాం మా ఫాదర్ వాళ్ళు ఆయనతో కానీ ఆయన ఎటువంటి వ్యక్తి అని మీకు అనిపించింది? ఎందుకంటే మాకు కావాలి కదా డీటెయిల్స్ అన్ని. చెప్పండి. మాకు సినిమా వినోద్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి, అతను చాలా కష్టపడి సో అతని కష్టంలో అతను చెప్పాలంటే మనం చాలా ఉంది, ఇంకా చాలా చెప్పాలి కదా. అంటే మిమ్మల్ని ఇక్కడ పెట్టిన తర్వాత మీరు మొత్తం చెప్పాలి, నాకు బయట లోపల అన్ని చెప్పాలి. అప్పుడే వినోద్ కుమార్ గారు బంగారం, అందులో డౌట్ లేదు. అంతే అంటారు, డైమండ్. బట్టి ప్రాబ్లమ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే మీ ఇన్పుట్స్ కూడా మళ్ళీ తీసుకుంటాం వీటన్నిటిని కూడా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ లేదు నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చెప్పండి, మీ ఫాదర్ పేరు చెప్పండి. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటాం. ఇలాగ ఎప్పుడైనా మీకు కూడా ఎలాగనే తండ్రితో గొడవడం? మా ఫాదర్ నా మీద 100 కేసులు వేయాలి. ఆయన తండ్రి క్షమించి సో ఆయన వదిలేయడం వల్ల నేను నేర్చుకున్నాను. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇంకో విషయం ఇక్కడ మీరు నా పర్మిషన్ తీసుకొని చెప్పాలి. మనం ఎన్ని మాటలకు సినిమా గురించి కంపల్సరీ చెప్పాలి. ఆయన ఎలాగో పిలుస్తాను నేను సతీ, సినిమా గురించి చెప్పాలి కదా, ఇది వేరు కంటెంట్ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ సతీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక 20 years నుంచి, 20 years పైనే. మరి కాదు, పెద్దోడే. సో ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఏదైనా సీన్ రాయడం కానీ, సీన్స్ గురించి చెప్పడం కానీ, కామెడీ టైమింగ్ కానీ, స్క్రిప్ట్స్, సీన్స్, స్టోరీస్ అవన్నీ చెప్తుండేవాడు. ఫస్ట్ నుంచి కూడా రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. నేను ఎప్పుడనేవాడిని నీ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఆర్టిస్ట్ కూడా వస్తావు మధ్యలో. నేను జబర్దస్త్ చేసినప్పుడు కూడా చాలా నాతో పాటు యాక్ట్ చేశాడు. నేనే కొన్ని ఎక్స్పీరియన్స్ సతీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా పెద్ద సినిమాలో